33 ఫ్లోర్స్ హై రైజ్ అండ్ గేటెడ్ కమ్యూనిటీలో 3 బిహెచ్కే ఫ్లాట్ ఒకటి సేల్కి ఉందండి. ఈ ఫ్లాట్ వచ్చేసి 25th ఫ్లోర్లో ఉందండి. అండ్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 16-17 స్క్వేర్ ఫీట్, వెస్ట్ ఫేసింగ్, చాలా స్పేషియస్గా వచ్చింది అండ్ వెరీ గుడ్ వెంటిలేషన్ అండ్ చాలా ఇమ్యూనిటీస్ ఇచ్చారండి. టోటల్ 37 ఇమ్యూనిటీస్ ఇచ్చారు. లైక్ స్విమ్మింగ్ పూల్ అండ్ కోవర్కింగ్ స్పేసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. దీంట్లో యాక్చువల్ ప్రైసెస్ వచ్చేసి మనకి 1.4 1.3 అట్లా సేల్ చేస్తున్నారు. మనం ఇంకా బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నారనమాట ఇది ఆల్రెడీ. అండ్ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. ఇది లొకేషన్ వచ్చేసి బాచుపల్లి. ఇదైతే మెయిన్ రోడ్ మీదకే ఉంటుంది. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనకి కాంటాక్ట్ చేస్తే ఒకసారి సైట్ విజిట్ అయితే చేయండి. నచ్చినట్టయితే మనం డైరెక్ట్ ఓనర్తోనే మాట్లాడదురు. కానీ లొకేషన్ విషయానికి వస్తే బాచుపల్లి మెయిన్ రోడ్ అనేది చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా అనమాట. ఇక్కడ రోడ్స్, ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా డెవలప్మెంట్ అయితే జరుగుతున్నాయి. నియర్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ స్కూల్స్, కాలేజెస్ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ మెడికల్ కాలేజెస్, తర్వాత హాస్పిటల్స్, హెల్త్ కేర్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ చాలా హాస్పిటల్స్ ఉన్నాయండి. సో ఓఆర్ఆర్ కూడా చాలా క్లోజ్, నియర్ బై ఉంటుందండి. అంటే మనం మల్లపేట నుంచి వెళ్ళిపోతే 4A అనేది చాలా క్లోజ్. ఇక్కడ నుంచి మనకి హైటెక్ సిటీ కానీ గచ్చిబౌలి కానీ కమ్యూట్ చేయడానికి కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ చాలా మంది ఐటీ పీపుల్ అండ్ ఫార్మాలో జాబ్ చేసే వాళ్ళు కూడా చాలా మంది తీసుకుంటున్నారు. సో గేటెడ్ కమ్యూనిటీ అంటే ఆల్మోస్ట్ ఒక టౌన్ ఆర్ ఒక ఊరు బిల్డ్ చేసినట్టే. సో అక్కడ కమ్యూనిటీలో మొత్తం కావాల్సినవన్నీ అవైలబుల్ ఉంటాయి. లైక్ క్లబ్ హౌస్ కానీ, చిల్డ్రన్ ప్లే ఏరియా కానీ, లాంజ్ ఏరియా కానీ, ఇవన్నీ చాలా ఉంటాయి అమ్యూనిటీస్. సో మనం బయటికి ఎక్కడికి అవసరం లేదు. అండ్ మోస్ట్ సెక్యూర్ అనమాట. సెక్యూరిటీ ఎక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళు కూడా ఇది మనం ప్రిఫర్ చేయొచ్చు అనమాట. సో బిల్డర్ విషయానికి వచ్చేసరికి ఇది మన చాలా రిప్యూటెడ్ బిల్డర్ అనమాట. మీకు అర్బన్ రైజ్ వాళ్ళది అనమాట. ఇది అర్బన్ రైజ్ క్లౌడ్ 33. ఇది సరౌండింగ్స్లోనే చాలా కమ్యూనిటీస్ అనేవి డెవలప్ అవుతున్నాయి ఇంకా. బట్ ఇది ఆల్రెడీ స్టాండర్డ్ వేలో ఇది ఆల్రెడీ బిల్ట్ అయిపోయింది. సో మనకి ఈజీ టు యాక్సెస్ అనమాట. మనం చూసుకోవచ్చు, చూసి డైరెక్ట్గా మనం కొనవచ్చు. అదే మనం ముందుగా బుక్ చేసుకుంటే అది ఒక్కసారి లేట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి కొంచెం ఎర్లీగా కూడా రావచ్చు. ఇదైతే మనకి రెడీ టు మూవ్ ఉంది కాబట్టి మీరు చూసుకున్న తర్వాత ఒకసారి నచ్చితే మీరు వెంటనే కూడా మూవ్ అయిపోవచ్చు. ఈ ఫ్లాట్ వచ్చేసరికి ఇది ఇన్వెస్టర్ ఫ్లాట్ అనమాట. ఈయన ముందుగానే బుక్ చేసుకుని పర్చేస్ చేసుకున్నారు. ఇప్పుడు రీసేల్ చేద్దామని అనుకుంటున్నారు. సో మీకు జిఎస్టీ కూడా ఉండదు. యాక్చువల్గా జిఎస్టీ అయితే 7% అట్లా ఉండొచ్చు. అది కూడా మీకు రెడ్యూస్ అవుతుంది దీనికి.